ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లోకంలో చాలామంది దగ్గర మనం వింటూనే ఉంటాం, మనం కూడా ఆయా సందర్భాల్లో మాట్లాడి కూడా ఉండుండొచ్చు. ఏమంటామో తెలుసా? ఎవరైనా మనది లేదా మన సొత్తును ఎవరైనా ముట్టినా, దొంగలించినా, అపహరించినా, ఒక అడుగు స్థలములో జరిగి వచ్చేసినా కూడా ఏమంటారు తెలుసా? నా సొత్తు, అది నా సొత్తు, ముట్టడానికి నువ్వెవరు, తీసుకోవడానికి నువ్వెవరు. మరికొంతమంది అంటారు, నీ సొత్తు అయితే నాకేమొద్దు, నా సొత్తు నాకుంటే చాలు అని మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయాలు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ లోకంలో దేవుడు మనకేదైనా ఆశీర్వాదకరంగా ఒక స్థలమో లేదా ఒక పొలమో లేదా ఒక సంపాదనో ఏదైనా మనకు దేవుడు ఇచ్చినప్పుడు అది మన సొత్తు అని మనలో మనము ఆనందిస్తూ, దాన్ని బట్టి మనం పరవశిస్తూ దాన్ని ఎంతైనా కాపాడుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. సరే, ఈ ఉదయకాల సమయంలో నీవెవరువు నీకు తెలుసా? దేవుడి ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైన వాగ్దానాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుడు అంటున్నాడు. ఎంత ఆశీర్వాదకరమైన వాగ్దానం అండి! ఎవరైనా మనతో అనగలరా నీవు నా సొత్తు అని? ఈ లోకంలో ఉన్నటువంటి సంపదలను, వనరులను, వస్తువులను నా సొత్తు, నా సొత్తు, నా సొత్తు అనేవారిని చూసాం, కానీ నీవే నా సొత్తు అని అనేవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? అది దేవుడు ఒక్కడే అండి. అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం. ఆయన అంటున్నాడు, భయపడొద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈ లోకంలో మన సొత్తును మనం ఏ రీతిగా కాపాడుకొని, ప్రేమించుకొని, భద్రపరుచుకుంటామో మనము దేవుని సొత్తు, నీవు దేవుని సొత్తు. కాబట్టి ఆయన సొత్తుగా ఉన్న నిన్ను ఎలా ప్రేమించడము, ఎలా కాపాడుకోవడము, ఎలా భద్రపరచుకోవడము, ఎలా ఎవరు ముట్టకుండా నిన్ను కాపాడుకోవడము ఆయనకు బాగా తెలుసు. కారణం, నీవు ఆయన సొత్తు. నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు అయ్యో ఏమైపోతున్నాయేమో, నన్ను ఎవరు ముడతారేమో అని నీకెందుకు ఆ దిగులు? నువ్వు ఆయన సొత్తు అయిపోయి ఉన్నావు. ఆయన చూసుకుంటాడు, నిన్ను ఎలా కాపాడుకోవాలో ఆయనకు తెలుసు. కారణం, ఆయన సొత్తు నీవు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, నా దేవుని సొత్తు నేను అన్న విశ్వాసంతో, నమ్మకంతో నీవు నిర్భయముగా ఉండగలిగితే ఆయన నీ జీవితంలో ఏదైతే కావాలో అన్నీ ఆయనే చేసి ఇంకా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా నడిపించగలడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. భయపడకుము, పేరు పెట్టి పిలిచి ఉన్న నీవు నా సొత్తు అన్నావు. ఎంతమంది అయితే విశ్వాసంతో ప్రభువా ఈ మాటను నమ్మి స్వీకరించి, నాయనా నేను నీ సొత్తును అని ఎవరైతే ప్రభు నమ్మి విశ్వసించి నిన్ను స్తుతిస్తూ ఉన్నారో వారందరి జీవితాల్లో ఆ గొప్ప వాగ్దానాన్ని అనుభవించేవారుగా, నాయనా వాగ్దానాన్ని ప్రభువా వారు ఎత్తిపట్టి ప్రార్థించేవారుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.